మెదక్ జిల్లాలోని కొల్చారం మండల వ్యాప్తంగా ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో మంగళవారం మోటార్ సైకిల్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంఆర్పీఎస్ జాతీయ ఉపాధ్యక్షులు పుర్రా ప్రభాకర్ మాదిగ మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణ రాష్ట్ర ప్రభుత్వం అతి తొందరగా చేయాలంటూ ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించినట్లు తెలిపారు. అలాగే ఎంఆర్పీఎస్ రాష్ట్ర అధ్యక్షులు మేడి పాపన్న నాయకత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా బైక్ ర్యాలీలు నిర్వహించడం జరుగుతుందని, అందులో భాగంగా ఈరోజు ఎంఆర్పీఎస్ జాతీయ ఉపాధ్యక్షులు పుర్రా ప్రభాకర్ ఆధ్వర్యంలో రంగంపేటలో అంబేద్కర్ విగ్రహానికి పూలదండ వేసి బైక్ ర్యాలీతో కొల్చారం ఎంఆర్ఓకు డిమాండ్లతో కూడిన మెమోరాండం అందజేశారు. ఈ సందర్భంగా ఎంఆర్పీఎస్ జాతీయ ఉపాధ్యక్షులు పుర్రా ప్రభాకర్ మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుకు రాష్ట్ర ముఖ్యమంత్రి నిండు అసెంబ్లీలో స్వాగతం పలుకుతూ దేశంలో ఏ రాష్ట్రం చేయకముందే ఎస్సీ వర్గీకరణ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిండు అసెంబ్లీలో మాట్లాడడం జరిగింది. వర్గీకరణను అతి తొందరగా చేసి ముఖ్యమంత్రి మాట నిలబెట్టుకోవాలని ఎంఆర్పీఎస్ తరపున డిమాండ్ చేస్తున్నామన్నారు. మరియు జనవరి 19న హైదరాబాద్ లో మాదిగల మహాగర్జన ఉంటుందని జాతికి పిలుపునిచ్చారు. ఆ సభకు ప్రతి ఇంటి నుండి కదలి రావాలని కోరారు. ఇట్టి కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ రాష్ట్ర కార్యదర్శి ఎర్రోళ్ల సంజీవయ్య, బీజీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు జియోహాన్, ఎంఆర్పీఎస్ జిల్లా వర్కింగ్ కమిటీ అధ్యక్షులు బైగడ్డ రమేష్, ఎంఆర్పీఎస్ జిల్లా యువసేన నాయకులు అల్లారం సుమన్, జగ్గంపేట్ ఆగని మల్లేశం, జిల్లా ప్రధాన కార్యదర్శి పిరంగుల కృష్ణ, మల్లేశం, నవీన్, సత్యం, రమేష్, శ్రీనివాస్, జాన్, ప్రతాప్, ప్రకాష్, అనిల్ తదితరులు పాల్గొన్నారు. ఏబిసిడి వర్గీకరణ ఆగస్టు 1వ తారీఖు నాడు దేశ రాజధాని ఢిల్లీలో సుప్రీంకోర్టు దేశానికే మరి ఆదర్శమైనటువంటి న్యాయస్థానం మరి ఆగస్టు 1వ తారీఖు నాడు వర్గీకరణ కోసము రాష్ట్రాలకు పరిమితం ఇచ్చింది కాబట్టి, రాష్ట్రాలకే అధికారం ఇచ్చింది కాబట్టి మరి ఆ రోజు మనకు తీర్పిచ్చినటువంటి 7గురి ధర్మాసనంలో ఫస్ట్ ఆఫ్ ఆల్గా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్ గారు మరి తక్షణమే ఖచ్చితంగా మాదిగలకు ఆర్డినెన్స్ తెస్తాము, ఖచ్చితంగా ఏబిసిడి వర్గీకరణకు చట్టబద్ధత కలిగిస్తామని చెప్పినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి మేము హర్షం వ్యక్తం చేస్తున్నాం. మరి త్వరలోనే మరి గ్రామ పంచాయతీ మరి ఎన్నికలు రాకముందే కూడా ఖచ్చితంగా ఏబిసిడి వర్గీకరణకు చట్టబద్ధత కలిగించి మరి పార్లమెంట్లో బిల్లు ఆమోదింపజేయాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. మరి ఈ ఏబిసిడి వర్గీకరణతోని 59 ఉపకులాలకు న్యాయం జరుగుతుంది. ఏబిసిడి వర్గీకరణతోని విద్య మరి అలా పోతే రాజకీయంగా, ఉద్యోగపరంగా, ఆర్థికంగా, అభివృద్ధిగా అన్ని రకాల ఏబిసిడి వర్గీకరణతోనే అభివృద్ధి జరుగుతుందని మేము చిరకాల కోరిక. మరి ఆ 75 ఏళ్ల స్వతంత్ర భారతదేశంలో మాదిగలు చాలా నష్టపోయారు, మాదిగ ఉపకులాలు కూడా చాలా నష్టపోయినాయి. కాబట్టి దయచేసి రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి మేము ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా కూడా మేడి పాపన్న మరి రాష్ట్ర అధ్యక్షుని మరి ఆధ్వర్యంలో ఇవాళ స్టేట్ వైజు బైక్ ర్యాలీలు జరుగుతున్నాయి. కాబట్టి దయచేసి ఒకటే ముఖ్యమంత్రి గారికి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం. మరి తక్షణమే ఏబిసిడి వర్గీకరణకు చట్టబద్ధత కలిగించాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. జై మాదిగ, జై మాదిగ, జై మాదిగ.